Hi guys, this is Chandu Bhutharaju. Now we are going to discuss the my wealth in the portfolio. So if you have account, open it. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకు ఫస్ట్ ఇట్లా ఓపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇది వాచ్ లిస్ట్ మనం ఏదైతే యాడ్ చేసుకున్నది ఇప్పుడు పోర్ట్ఫోలియో క్లిక్ చేయండి. ఇక్కడ పైన హోల్డింగ్స్ మై వెల్త్ అని చూసారా, మై వెల్త్ మీద క్లిక్ చేయండి ఒకసారి. మై వెల్త్ మీద క్లిక్ చేస్తే మీ వెల్త్ అంటే ఏదో లేదు, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో దాన్నే వెల్త్ లాగా ఎట్లా చూపిస్తుంది అని. ఇక చూసిరా 7.6K అంటే నేను ఓవరాల్గా ఇప్పుడున్నది ఇంక్లూడింగ్ లాస్ట్ తీసేసిన తర్వాత మై వెల్త్ అని క్లిక్ చేసి ఇట్లా వస్తాను అనమాట. దీనిలో ఏంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్. ఫస్ట్ వెల్త్ డైవర్సిఫికేషన్ చూద్దాం. కంపెనీస్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినాయి: బ్యాంక్ ఆఫ్ బరోడా, బీపీసీఎల్, వేదాంత, ఎన్డీటీవీ, ఐఓసీఎల్, విప్రో, అదర్స్, ఓఎన్జీసీ, ఎన్ఎల్సీ, ఇండియా, నేషనల్ అల్యూమినియం, టాటా స్టీల్ మెకానికల్. సో ఇది కంపెనీస్ దేనిలో ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ క్యాపిటల్, లార్జ్ క్యాపిటల్ ఎంత పెట్టినా, స్మాల్ క్యాపిటల్ ఎంత పెట్టినా, మిడ్ క్యాపిటల్ ఎంత పెట్టినా అనేది ఉన్న మనీని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసాను అనమాట. దాని తర్వాత సెక్టార్స్ అంటే పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ బ్యాంక్స్, ఆయిలా, లేకపోతే షుగర్ ఫ్యాక్టరీసా, రెన్యూవల్ ఎనర్జీయా, మెటలా, నాన్ కార్పొరేషనా, సాఫ్ట్వేరా, టెలికమ్యూనికేషన్ సర్వీసా, ఫినాన్సా, అండ్ ఇట్లా ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసినది. సో ఇక్కడ ఇవన్నీ ట్రాక్ నో అంటే జస్ట్ అది ఎట్లా చూసుకోవడం కోసం అనేది. సో ఇది ట్రాక్ పోర్ట్ఫోలియో, మనకి ఇది అవసరం లేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి ట్రాక్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొంచెం రిస్క్ ఉండదు అనుకుంటారు, కానీ మ్యాక్సిమం దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది. దాన్ని ఇదేంది నెట్వర్త్, నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇప్పుడు ఎంత ఉంది దీని వాల్యుయేషన్ 7,600, ఆల్మోస్ట్ 2030కి ఎంత చూపిస్తుంది అంటే అది 13,300. అంటే అదే అజంప్షన్, ఆ రోజుకి అంత అమౌంట్ అవుతుందని. సో దాన్ని ఒక గ్రాఫ్ చూపించి చూడండి. ఇప్పుడు ఎంత ఉంది, అది 7,600, 7,550 అప్రాక్సిమేట్ ఉంది. 2030కి వచ్చేసరికి అది 13,375 అవుతుంది అప్రాక్సిమేట్లీ. దాని యొక్క అజంప్షన్ చూపిస్తుంది అన్నమాట ఎంత అవుతుంది అనేది. సో ఇది ఏంది, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ హై రిటర్న్ ఎఫ్డిఎస్. ఈ ఎఫ్డిఎస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. అంటే మై ఇన్నర్ ఫీలింగ్ ఇస్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం వల్ల ఇవన్నీ చిన్న చిన్న ఫినాన్స్ బ్యాంకులు, స్లైస్ ఇలాంటి ఉంటే చూసారా, ఆ చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంక్ నన్ను అడిగితే దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల పెద్ద ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశం. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, పెద్ద ఏమి ఉండవు దానిలో. స్టార్ట్ సిప్ అని చూసినాం. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా. ఇక డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండ్ రాగానే ఆటోమేటిక్గా పేమెంట్ చేయాలన్నమాట. సిస్టమాటిక్ ఇంప్లిమెంట్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 1,000 కట్టుతున్నావు అనుకో, ఇంకా ఎవ్రీ మంత్ నువ్వు 1,000 రూపీస్ పే చేయాలి. ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోవాలి. అండ్ అదే దీన్ని మొత్తం మై వెల్త్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ మీ ఫ్యామిలీ పోర్ట్ఫోలియోస్ పైన కార్నర్లో ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్ని కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఎగ్జిస్టింగ్ ఏంజల్ వన్, అది ఇక్కడ పైన మై వెల్త్ పక్కన ఒక పర్సన్ సింబల్ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా ఇది మై వెల్త్ అని ఇట్లా ఉంటుంది.